దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును భద్రపరిచి దేవుడు చేసినటువంటి కార్యాలకి ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం. మరలా ఈ టీవీ ప్రోగ్రాం ముందుకు రావడానికి దేవుడు కృపించారు. చాలా అమూల్యమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం, సిలువ దినాల్లో మనం ఉన్నాం, ధ్యానాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. పిల్లరా, భయంకరమైనటువంటి దుర్దినాల్లో యేసు ప్రభుని ఎందరూ అంగీకరిందరో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా దూరం నుంచి కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ నా నిండి వందనాలు. చాలా సంతోషం. పిల్లరా, కొంతమంది ఫోన్లు చేస్తూ మీ వర్తమానం మేము వింటున్నామండి అని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా నిండి వందనాలు. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారులారా, బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు అందరినీ పిలుస్తూ ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలోంచి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చాలా సంతోషం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అసలు ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన ఈ లోకంలోంచి మనల్ని ఎందుకు వేరుపరచాలనుకుంటున్నాడు? యేసు ప్రభు ప్రియులరా, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఆయన సృష్టించి, ఆయన సృష్టికర్తని బిరుదు తెచ్చుకుని, పేరు తెచ్చుకుని, అందులోంచి అనేక మందిని ప్రత్యేకపరిచి తన స్వంత బిడలుగా ఆయన పిలుచుకుని తన సొత్తుగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రోగ్రాం చూస్తూ వింటున్న సహోదరి, దేవుడు మీ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల చాటును భద్రపరచడానికి, ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన రాజ్యములో వారసులుగా ఉండడానికి దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన అంటాడు, ఎందుకు పిలుచుకున్నాడు అంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? 5 విషయాలు ఉన్నాయి. మొదటి వచనం మనం చూస్తే ఆయన అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కానీ అపవిత్రంగా ఈ భూమి మీద బ్రతకడానికి ఆయన పిలుచుకోలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? చాలా అద్భుతమైన విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, లోకములో, శాపములో, పాపములో భయంకరంగా అలరాత్మతో లోకానుసారంగా జీవించడానికి ఆయన గర్భంలోంచి ఆయన ఉద్భవించలేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఎందుకు ఈ జన్మం నీకు ఇచ్చాడు అంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు? కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది అంటే కోట్ల మంది ప్రజలు ఉండగా యేసు ప్రభు నన్ను పిలుచుకుని నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి, రక్షణ. ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమంది బంధువులు, ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది ఉండగా యేసు ప్రభు ఆ దినాల్లో పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన ఈ భాగ్యం ఇచ్చినటువంటి నీకు నువ్వు ధన్యురాలు అని నేను ఈ మాటలు మేము ఉంచుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కోట్ల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయన అంటాడు, పరిశుద్ధులుగా ఉండడానికి, ఒక పవిత్రతగా ఉండడానికి, ఒక పద్ధతిగా ఉండడానికి, ఒక గౌరవంగా ఉండడానికి, ఒక మర్యాదగా ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపవిత్రత, భయంకరమైనటువంటి కామకత్వం, భయంకరమైనటువంటి దోషణ, భయంకరమైనటువంటి పిల్లరా అల్లరి మాకుతో కలిసి ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకోలేదంట. దేవుడు నిన్ను పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, పద్ధతిగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. మొదటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రెండో మాట మనం చూస్తే ఇంకా ఎందుకు ఆయన పిలుచుకున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. ఇంకా ఎందుకు ఆయన పిలుచుకున్నాడు? ఈ భాగ్యం ఇచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 9వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. చూడండి, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడంట? సహవాసానికి పిలిచాడంట. ఏ స్నేహం మంచిది, ఏ సహవాసం? పిల్లరా, యేసు ప్రభు ఆయన రక్షకుడు, విమోచకుడు. ఎందుకు ఆయన నిన్ను పిలుచుకున్నాడు అంటే,
ఎందుకు ఆయన నిన్ను మరి ఒక ప్రత్యేకత చూడండి, ఎంత బాధ్యత కలిగి ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి యేసు ప్రభు తన సహవాసానికి పిలుచుకున్నాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది స్నేహం చేసి మధ్యలో విడిపోతున్నారు, ఎంతమంది నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఎంతమంది నమ్మించి మోసం చేసి పిల్లల సహవాసంలోంచి బయటికి తప్పిపోతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పనా, వారి కార్యాలు జరగలేనప్పుడు, వారు అనుకున్నది జరగలేనప్పుడు, పిల్లరా వారు ఏదైతే కోరిక అనుకున్నారో ఆ కోరిక ఒకవేళ జరగకపోతే ఆ సహవాసంలోంచి తప్పిపోతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు చాలామంది తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక సహోదరిని నేను అడిగాను, ఎందుకు రావట్లేదమ్మా చర్చికి, ఎందుకు మానేసావు, ఏంటి కారణం ఏంటి అంటే, నేను అనుకున్నది జరగలేదండి, అందుకనే ఇష్టం లేదండి నాకు అని చెప్పింది ఆమె. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, ఈ లోక కోరికల కోసం కాదు ఆయనతో సహవాసం చేయటం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ లోక కోరికల కోసం కాదు, కానీ ఇదిగో నిశ్చలమైంది దేవుని రాజ్యం మనకు ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి, అక్కడ కూర్చోబెట్టడానికి ఆయన సన్నిధిలో పిల్లరా భాగ్యం ఆయనతో యుగ యుగాలు ఉండడానికి యేసు ప్రభు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి. ఏదో ఈ లోక కోరికల కోసం కాదండి. దేవుడు ఇస్తాడు. దేవుడు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదిగితే సమస్తమును అనుగ్రహిస్తానని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొదట ఏం కోరుకోవాలంటే మనం ఆయన రాజ్యాన్ని. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లరా మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని. చూడండి, ఆయన ఎవరు అంటే నీతిమంతుడు కాబట్టి నీతిని మర్చిపోకూడదు. బైబిల్ చెప్తా ఉంది. ఆయన రాజ్యము కోసం మనము ప్రయాసపడినప్పుడు దేవుడు సమస్తమును మనకిస్తాడు. ఇల్లు ఇస్తాడు, వాకిళ్ళు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, జాబ్ ఇస్తాడు, సర్వ్ ఇస్తాడు, సమస్తమును పోషిస్తాడని ఆయన వాగ్దానం చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవునా కదా చెప్పండి. ఆయన అంత పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆయన పిలిచాడు నిన్ను? పిల్లరా, ఏ యోగ్యత లేని నన్ను, ఏ యోగ్యత లేని నిన్ను, ఏ యోగ్యత లేని నన్ను పిల్లరా దేవుడి సన్నిధి సహవాసాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన తండ్రి ఎవరు అంటే సంపన్నుడు. మన తండ్రి ఎవరు అంటే సర్వసంపన్నుడు, సర్వశక్తిమంతుడు, పునరుద్ధాన శక్తి, దేవుని శక్తి కలిగినటువంటి ఆయన మనకి ఏమి ఇవ్వబోతున్నాడో. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే ఆయన అంటాడు, ముందు మీ రాజ్యం ఎవరిది? ఆయన రాజ్యం. కాబట్టి నీతిని మనం వెదిగితే సర్వాన్ని మనం సంపాదించుకుంటామండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉద్యోగం కోసం వచ్చి రాకపోతే మానేయటం, పెళ్ళవలేదని మానేయటం, పిల్లలు పుట్టలేదని మానేయటం, అది కాదండి ఆయన కోరుకునేది. ప్రియ దేవుని బిడ్డ, నీ అవసరత ఆయనకి ఎరుగు. నీ కోరిక ఆయన తీరుస్తాడు. బైబిల్ చెప్తా ఉంది, నీ కోరిక నేను నెరవేరుస్తాను, నీ కోరిక నేను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు అంటే పిలిచినవాడు నమ్మదగిన వాడని గుర్తిరిగి బ్రతకటం, పిలిచినవాడు నమ్మదగిన వాడని ఆయనతో స్నేహం చేయటం మంచిది. అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏదో లోకంలో ఫ్రెండ్స్ని కొన్నాళ్ళు సహవాసం చేసి ఇడిచిపెట్టేస్తారు చూడండి, ఆ టైపుగా మీరు ఉండొద్దు. దేవుని స్తోత్రం. ఓ కుటుంబమా, చూస్తున్న బిడ్డ, వింటున్న సహోదరి, బైబిల్ చెప్తా ఉంది దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను ఈ యొక్క పాప ఊపులోంచి, లోకములోంచి, శాపములోంచి ఆయన దగ్గర కూర్చోబెట్టడానికి ఆయనతో సహవాసం చేయి. దేవుని స్తోత్రం కలిగిన. ఇంకా ఎందుకు పిలుచుకున్నాడు? మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి పిల్లరా, ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి 2, సహవాసములో ఉండడానికి 3వ వచనం మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇంకా అయితే మీరు చీకటిలో నుండి, చూడండి పిల్లరా ఎక్కడున్నారంట? చీకటిలో. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చూడండి ప్రియులారా, ఆయన గుణాలేంటో ప్రచురము చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడంట. దేవుని స్తోత్రం కలిగిన. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. ఏమండి, అసలు జీవితంలో ప్రియులారా మరవలేనటువంటి సంతోషం ఎక్కడైనా ఉందా అంటే ఆయనలోనే ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి.
దేవుడు మనకి దర్శనాలు ఇస్తాడు, దేవుడు మనకి స్వప్నాలు ఇస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని హత్తుకుంటాడండి. దేవుడు మనకి ఎన్నో చూడండి, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎంత ప్రేమగా మనల్ని ప్రేమిస్తాడో చెప్పలేం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పిల్లరా, నేను పరిచర్య చేస్తున్న తొలి దినాల్లో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. చాలాసార్లు చెప్పాను టీవీ ప్రోగ్రాంలో కూడా. దేవుడు చాలా చక్కని దర్శనం. చూడండి, ఈ రోడ్డు పట్టుకుని వెళుతూ ఉండగా మరలా అలా తిరిగి నేను వెళుతూ ప్రయాణం చేస్తూ కొద్ది దూరం వెళ్ళేసరికి యేసు ప్రభు గారు చాలా మంచిగా తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా ఒక ఇంటి దగ్గర కూర్చున్నాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగినగా. ఆ ఇల్లు కూడా రోడ్డు పక్కనే, రోడ్డు మీద నుంచుంటే కూర్చున్న వ్యక్తి కనపడతాడండి. అది చెక్క కుర్చీ. ఆ కుర్చీలో కూర్చుని అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినగా. అప్పుడు నేను వెళ్తూ ఉంటే ఆ ఇంటికి గల మనిషి నన్ను పిలిచిందండి. ఇదిగో యేసు ప్రభు గారు మా ఇంటికి వచ్చారు అని గట్టిగా నన్ను పిలిచినప్పుడు నేను 2 మెట్లు ఎక్కానండి. ఎక్కినప్పటికి ఆ కుర్చీలో కూర్చున్న అటువంటి ఆ మహానుభావుడు, ఆ ప్రభువు గబగబా పైకి లేచి నా దగ్గరికి వచ్చి నన్ను అలాగా హత్తుకున్నాడండి. దేవుని స్తోత్రం కలిగినగా. హత్తుకుని 2 వైపులా ముద్దు పెట్టుకుని, అమ్మ నీ కోసమే నేను చూస్తున్నాను, నువ్వు వస్తావని అన్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం. అసలు మర్చిపోలేనండి ఇప్పటికీ కూడా. దేవుని స్తోత్రం. మంచి నిద్రలో ఉన్నాం. దేవుడిచ్చిన దర్శనం, దేవుడు ప్రభు సహవాసం అంటే నేను చెప్తున్నాను. ఎవరితో సహవాసం చేయాలి? దేవుని స్తోత్రం. వాడితో స్నేహం చేయకురా అంటాం, ఎందుకని? ఆమెతో స్నేహం చేయకురా అంటాం, ఎందుకని? పాడైపోతారని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఈ భూమి మీద పాడైపోతావని. ఎందుకంటే ఆయన పుట్టించాడు కదండి. ఏమండి, ఆయన పుట్టించాడు కదా. మన గర్భాన్ని పుట్టిన బిడ్డలే అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఆటపాటల్లో తిరుగుతూ, తల్లిదండ్రుల మాట వినకపోయినా వాళ్ళు అజ్ఞానంలో ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని వైపు తిరగకపోతే తల్లిగా నువ్వు తండ్రిగా ఎంత బాధపడతావో, ఆయన జననం ఇచ్చినటువంటి ఆ తండ్రి గర్భములో రూపించుకుమనిపోయి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి. ఆ ప్రభు సర్వశక్తిమంతుడండి. ఆయన వాగ్దానం చేసిన తండ్రి ఆయన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది ఎందుకు ఆయన పిలిచాడు అంటే ఆయన స్నేహం ఎలాంటిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది మధ్యలో మానిపించేస్తూ ఉంటారండి. వాళ్ళ చక్కగా ఎదుగుతూ ఉన్నప్పుడు, సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు, సన్నిధి సహవాసములు ఎదుగుతూ ఉన్నప్పుడు మనుషుల మాటలు, స్నేహం మాటలు, లోకం మాటలు అలా ఉంటాయి. కానీ నువ్వు కలుగున్న దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో, ఏ పిలుపుని వింటున్నావో, సహోదరి సహోదరుడా, దేవుడు నీ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా పిలిచి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, ఇంకా ఎందుకు పిలిచాడు ఆయన అంటే, చదివాం కదా. ఏం చదివారమ్మప్పుడు? చీకట్లో ఉన్నామంటండి. దేవుని స్తోత్రం. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి. చూడండి, చీకట్లో అంటే లోకములో, పాపములో, శాపములో జీవిస్తున్న నిన్ను వెలుగులోనికి. ఏదో వెలుగు? క్రీస్తు అనే వెలుగు. మరలా చేయండి, క్రీస్తు అనే వెలుగు. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎక్కడున్నామంటే చీకట్లో ఉన్నాం, లోకములో ఉన్నాం, శాపములో ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి అలాగే జీవిస్తున్నాం. పిల్లరా, నీలో పరివర్తన కనబడలేదు, అందుకని ఆయన పిలుస్తున్నాడు నిన్ను. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటున్నాడు, చీకట్లో ఉన్నాం, లోకములో జీవిస్తున్న నిన్ను వెలుగులోనికి. ఏదో వెలుగు? క్రీస్తు అనే వెలుగండి. ప్రభు చెప్తున్నాడు, నేను వెలుగై ఉన్నాను, నా వెలుగులోనికి రండి, చీకటి త్రోవ బయటకు పోతాని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎవరు అంటే వెలుగై ఉన్నాడండి. ఎవరు చెప్పండి? ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు. పిల్లరా, ఆ వెలుగు ఫలాన్ని అనుభవించండి. బైబిల్ చెప్తా ఉంది. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, వెలుగులోకి వచ్చి ఆ ప్రభు యొక్క ప్రచురం, గుణాతిశయం, గుణం, ఆయనలో ఉన్న గుణాలు ప్రచురం చేయాలంట. ఏంటి ఆ గుణం? వాడి గుణం మంచిది కాదండి అంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాడి గుణం మంచిది కాదు అంటారు. ఎవరో పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉందండి. యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. చెప్పండి ప్రజలకి,
చెప్పండి ప్రజలకి. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏ పనిలో ఉంటే, జాబ్ చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, కూలి పనికి వెళ్తున్నావా, మరి నువ్వు ఏ పనిలో కష్టపడుతున్నావో నీ తోటి సహోదరులతో చెప్పు. ఆయన కోసం దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన గుణాల గురించి చెప్పండి. ఆయన గుణవంతుడు, నీతిమంతుడు, శక్తిమంతుడు, లోపం లేనివాడు. ఆయన ఇంకా పరిశుద్ధుడు. ఇలాంటి కార్యాలు. కుంటివాడిని బాగు చేశాడు, కుష్టి రోగిని బాగు చేశాడు ఆయన. ఏమండి, ఎలాంటి రోగాలు అయ్యి చెప్పండి? జ్వరమా, లేకపోతే ఇంకా ఏదైనా? బైబిల్ చెప్తా ఉంది, కుష్టి రోగం బాగు చేశాడండి. ప్రియగా కుంటివాడిని బాగు చేశాడు ఆయన. బైబిల్ చెప్తా ఉంది, మోగవాడిని బాగు చేశాడు ఆయన. ఏంటండి, అంత గొప్ప దేవుణ్ణి చెప్పకుండా ఎలా ఉండగలుగుతున్నావు అంటున్నాడు ప్రశ్న. ప్రియ సహోదరి, వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న సహోదరి, టీవీ వర్తమానం కూర్చున్నటువంటి సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది. ఎందుకు? ఆయన వాగ్దానం నమ్మదగింది. ఏం చెప్తున్నాం మరి ఆయన కోసం? ఏం చెప్తున్నావు ఆయన కోసం? బైబిల్ చెప్తా ఉంది. ఇంకొక మాట మనం చదువుదాం. ఇంకా ఎవరిని కోసం పిల్లరా, ఆయన ఇంకా ఎందుకు పిలిచాడంటే, ఆయన ఇంకా నీ మీద ఎంత ప్రేమ చూపుతున్నాడో బైబిల్ చెప్తా ఉంది. చాలా చక్కని మాట. 1 పేతురు రాసిన పత్రిక 3:9 బైబిల్ చెప్తుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, సొత్తైన దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా చాలు. దేవుని స్తోత్రం కలుగు. 3:9 ఆశీర్వాదానికి వారసులగడానికి దేవుడు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడునైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. చాలండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ అభయం ఇచ్చాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే, ఇంకా 4వ మరి మాటలో మనం చూస్తే, పిల్లల ఆశీర్వాదములకు వారసులవడానికే దేవుడు మిమ్మల్ని పిలిచెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమవడానికంట? అందరూ చెప్పండి, మేము ఆశీర్వదించబడ్డామని. పిల్లరా, వింటున్న వారులరా, చూస్తున్న వారులరా, బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే నీవు ఆశీర్వదించబడ్డావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వదించబడటానికేనంటండి, చాలా ఉన్నతమైన రీతిలో ఉంచుతాడటండి. ఆశీర్వాదానికి కారణం చూడండి పిల్లరా, చీకట్లో శాపములో బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన 2 చేతులు చాచి ఏం చేస్తున్నాడంట? పిలుచుచున్నాడంటండి. భూనివాసుల్ని పిలుస్తున్నాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన చేతులు చాచి భూనివాసుల్ని రండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే పిలిచాడంట. ఎందుకు పిలిచాడమ్మా అని అంటే ఏం చెప్తారు మీరు? చెప్పాలి మీరు ఈ విషయాలన్నీ. యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు, ఎవరో ఏదో చెప్పారని వెళ్తున్నావు, లేకపోతే ఏంటని ఎవరైనా అడిగితే ఏం చెప్పగలుగుతావు? దేవుని స్తోత్రం. వింటున్న సహోదరి, యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సహవాసానికి పిలిచాడు. ఎందుకంటే ఆశీర్వదించడానికి, ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకడానికి, ఎందుకంటే ఆయన ప్రత్యేకతల్లో నడవడానికి దేవుడు నన్ను పిలిచాడని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం కలిగిన కానీ, లేకపోతే ఉండలేరండి. అలాగా నీతిగా యథార్థంగా ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతారని దేవుడు ఆయన సహవాసానికి పిలిచాడు మన అందరినీ. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన విషయం. ఇంకొక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి పిల్లల, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం 29 వరకు చూడండి. చక్కని మాట. మీలో లోకరీతిని జ్ఞానులైనను గల్లులైనను గొప్ప వంశములో అనేకులు పిలువబడలేదు గాని. చాలండి. అసలు ఒక తర్వాత చదువుదు కానీ చూడండి ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. ఈ లోకములో ఉన్న ప్రజల్ని చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంటండి. దేవుని స్తోత్రం కలిగిన గొప్పవారు దేవుని దగ్గరికి రావటం కష్టం అంట. చూడండి, బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, చాలా అద్భుతం. యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కదా మా నాన్నగారికి.
చాలాసార్లు చెప్పాను, అన్నీ ఉన్నాయి కదా అనే గర్వం. దేవుని వాక్యం, దేవుని సేవకులు దేవుడన్నా ఇష్టపడేవారు కాదు. భయంకరమైన జబ్బు చేసింది, అనారోగ్యం వచ్చింది నాకు. నన్ను బట్టి నా కుటుంబం రక్షించబడింది. దేవుని స్తోత్రం కలిగిన కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి, అందరిని పిలుస్తున్నాడు, కానీ అందరూ ఆ సహవాసానికి వెళ్ళగలుగుతున్నారా, రాగలుగుతున్నారా, వచ్చిన వారు స్థిరులుగా ఉండగలుగుతున్నారా అంటే బైబిల్ చెప్తుంది. యేసయ్య అంటున్నాడు, భూలోకంలో ఉన్న ప్రజలను చూడండి, గొప్పోళ్ళు ఉన్నారు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు, ఏ శరీరము కూడా దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, చూడండి గొప్ప గొప్ప జ్ఞానం గలవారు ఉన్నారు. సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, చూడండి లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అదండి, గొప్పవాళ్ళని ఏర్పరచుకోలేదంట. ఎర్రివారిని, జ్ఞానం లేని వారిని, ఏమి తెలియని వారిని, పిల్లరా ఏమి రాని వారిని, ఏమి లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి, బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? చూడండి ఎంత అర్థం ఉందో. నీ స్థితిగతులు మార్చడానికి ఎవరి వల్ల అయినా మారతాయా? ఏమండి, ఈ ఎర్రివాళ్ళు, బలహీనులు, ఇంకా ప్రియులరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఎందుకు పనికిరాని వారు, హీనులు, నీచులు ఎవరికైనా పనికొస్తారా అంటే ఈ తృణీకరించబడతారు. కానీ ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారు నేను ఎంత మాత్రమునో విడిచిపెట్టను, మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తాను. అందరూ చెప్పండి, నేను మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తానని ప్రభు సహవాసానికి రమ్మంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియ సహోదరి, వింటున్న ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఈ చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, బహుభయంకరమైన దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము చేత, ఇదిగో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన శ్రేష్టమైన రక్తముతో ఆయన నిన్ను కడిగాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన కోసం ప్రాణం పెడుతున్నటువంటి దేవుడైన, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడైన, దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, నమ్మిన వారు మోసం చేసి ఆయన్ని సిలువకు అప్పగించారండి. పిల్లరా, నమ్మిన వారు మోసం చేశారు. స్వస్థత పొందిన వారు, అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్య కార్యాలు చూసిన వారందరూ కూడా ఆయన్ని ఏం చేశారు అంటే మోసం చేశారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ అలాగ మనం చేయడానికి వీరలేదు, అలా చేయడానికి వీరలేదు. ఆయన సహవాసంలో ఉన్న మనము, ఆయన సహవాసములో చూడండి ఎంత అర్థం ఉంది. ఆయన సహవాసానికి లో ఉండడానికి పిలిచాడట మనల్ని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన పిలుపుకి మనం ఏమవ్వాలి అంటే లోబడాలి. ఆయన గుణాతిశయాలు ప్రచురించేయాలంటండి. నువ్వు ఏ పనులు ఉంటే ఆ పనిలో. దేవుని స్తోత్రం. మా అత్తగారు ఉండేదండి, ఆమె ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేసినా, బయటికి వెళ్తే చాలు యేసు ప్రభు గురించి చెప్తూ ఉండేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అనేక మందిని ప్రభులోకి నడిపించేది ఆమె. దేవునికి స్తోత్రం. ఇది నిజం. ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్తే చాలు, యేసు ప్రభుని నమ్ముకోండమ్మా, ఎలాంటి కార్యమైనా జరిగింది, అవసరమైతే మా ఇంటికి రండి అని చెప్పేది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సన్నిధికి వెళ్ళమని చెప్పేది, ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రార్థన చేయించేది. అలా చేయించున్నావా? వాళ్ళు నడిపిస్తున్నావా? ఆయన గుణాతిశయాలు ప్రచురం చేస్తున్నావా? ఎందుకు పిలిచాడు నిన్ను? నువ్వు ఒక్కదానివే సన్నిధికి రావటం కాదు, నువ్వు ఒక్కడవే సన్నిధికి రావటం కాదు, నీ కుటుంబం అంతా రక్షించబడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ కుటుంబం అంతా రక్షించబడాలి ప్రియ సహోదరుడా. అందుకనే ఆయన పిలిచాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, దేవుడు వాగ్దానం చేసిన తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవులమైనటువంటి మనము పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మొదటి 2 వచనాలు చదువు మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు, ఎందుకు పిలిచాడు అంటే ఆయన ఆశీర్వాదాలకి పరిశుద్ధులుగా ఉండడానికి. కాబట్టి క్రైస్తవులమైన మనం ఏం విడిచిపెట్టాలి అంటే ఆయన అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సిలువుగాను చిక్కులు పెట్టి చూడండి పిల్లరా, సులువుగాను చిక్కులు పెట్టే పాపాలన్నీ విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు, చూడండి విశ్వాసానికి కర్తయు, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఏం కావాలంటండి? పందెములో ఓపికతో పరిగెత్తాలి. బైబిల్ చెప్తా ఉంది, ఈ లోకములో పరిగెడితే ఒక్కరికే పరుగు పందెములో జవాబు వస్తుంది, కానీ ప్రైజ్ వస్తుంది, కానీ దేవునిలో సహవాసములో పరిశుద్ధతలో అన్ని విషయాల్లో పరిగెడితే దేవుడు అందరికీ, వింటున్న వారందరికీ పరుగు ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక బైబిల్ చెప్తా ఉంది. దైవికంగా ఆయన వాగ్దానం చేసిన తండ్రి ఆయన. కాబట్టి పరుగు పందెములో పరిగెత్తడానికి ఏం కావాలి? ఓపిక కావాలి. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. పరిశుద్ధులుగా పిలవడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన నిన్ను పిలిచాడు. ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిచాడు. క్రైస్తవులు ఆయన నీవు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టి ప్రభుతో పరుగు పందెములో పరిగెడితే ఆయన రాజ్యానికి వారసుడుగా వారసురాలుగా ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ వాక్యాలు చూస్తూ ఈ టీవీ ప్రసారం వింటున్న, చాలా దూరం నుంచి వింటున్న మీకు నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి నెల 1వ తారీఖున ఉండ్రాజవరంలో మరి అభిషేక ఆరాధన, తైలాభిషేకం దేవుడు అద్భుతమైన రీతిలో నెలకూడికి జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి, పాల్గొండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభువాని స్తోత్రాలు. ఈ వర్తమానమిని ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదము సమృద్ధిగా దయచేయండి. ఎవరిని కూడా మీరు ఒట్టిగా విడిచిపెట్టద్దు. ఈ కార్యక్రమాలు చూస్తూ వింటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.